హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రెడీ టు వేర్ శారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తొందరగా అనిపిస్తుంది కాబట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే 1 మినిట్లో శారీ అనేది కట్టుకోవడం అయితే అయిపోతుందన్నమాట. మనం ఒక డ్రెస్ వేసుకున్నంత టైం కూడా పట్టదు ఈ 1 మినిట్ శారీ అనేది కట్టుకోవడము. ఇలా హెవీ బార్డర్ వచ్చిన శారీకి చాలా టైం అయితే పడుతుంది. మన దగ్గర టైం అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా తొందరగా అయితే శారీ అనేది కట్టుకోవడం అయితే అయిపోతుందండి. ఇప్పుడు కాలంలో చాలామంది అయితే శారీ అనేది చాలా తక్కువగా కడుతూ ఉంటారు. డ్రెస్సులు అయితే ఎక్కువ వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి శారీ అనేది తొందరగా కట్టుకోవడం అయితే అవదండి, చాలా టైం అయితే పడుతుంది. అలాంటి వాళ్ళకి ఇలా 1 మినిట్ శారీ అనేది స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. శారీ అనేది మొత్తం ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసే ముందు మనము మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. పళ్ళు మెజర్మెంటు, అలాగే నడుముది, అలాగే లెంత్ తీసుకోవాలన్నమాట. అంటే మనం శారీ కట్టుకున్న దగ్గర నుంచి కింద వరకుని కాళ్ళ వరకు అనమాట లెంత్ని తీసుకోవాలి. పళ్ళు అనేది ఇక్కడ నేను 42 అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఈ అమ్మాయి చాలా హైట్గా ఉంటుంది కాబట్టి. మొత్తము మనకి పళ్ళు నుంచి నడుము దగ్గర వరకు అయితే 90 ఇంచీలు అయితే తీసుకుంటే సరిపోతుందండి. సన్నంగా ఉన్న వాళ్ళకి 85 ఇంచీలు అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని చాక్తో ముందు ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. స్ట్రైట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటూ 2 పాయింట్స్లు ఒకేలాగా రావాలన్నమాట. ఆ తర్వాత నడుం దగ్గర పాయింట్ నుంచి ఇలాగా మనము లెంత్ అనేది తీసుకున్నాం కదా, దాని నుంచి ఒక 10 ఇంచీలు ముందుకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నడుము అనేది 38 ఇంచులు ఉంటే దానికి 10 ఇంచీలు కలుపుకోవాలి. ఇలా అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 90 ఇంచీలు 85 ఇంచీల వరకు పాయింట్ అని పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా అండి. ఫస్ట్ కుచ్చు అనేది 10 ఇంచీలు వెడల్పుతో పెట్టుకోవాలన్నమాట. తర్వాత 6 ఇంచీల వెడల్పుతో 5 ఇంచీల వెడల్పుతో పెట్టుకున్నా సరిపోతుంది, కానీ ఫస్ట్ పెట్టేదన్నమాట 10 ఇంచీలు అయితే కరెక్ట్గా ఉండాలి. ఇలా అయితే మనం ఎక్కడి వరకు పాయింట్ పెట్టుకున్నామో అలాగా ఇలా కుచ్చులు పెట్టుకుంటూ కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఈ సారీ స్టిచ్ చేయడం కోసము మనకి ఎలాస్టిక్ కావాలి, అలాగే బక్రం కావాలండి. సల్వార్ ప్యాంట్లో వేసిన బక్రం ఉంటుంది కదా, ఆ బక్రం కావాలి. అలాగే ప్యాంట్ స్టిచ్ చేసేటప్పుడు పిన్నులు అయితే పెడతారు కదా, ఆ పిన్నులు అయితే కావాలండి. ఆ పిన్నులు ఉంటే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా కుచ్చులు పెట్టుకోవాలి, కదలకుండా చూసుకోవాలన్నమాట. అన్నీ ఒకే లెవెల్లో వచ్చినట్టుగా ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసే ముందు మనం అన్నీ సరి చేసుకొని ఇలా పిన్నులు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఈ బెల్ట్ కుట్టడం కోసము శారీ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ క్లాత్ కూడా కావాలన్నమాట. 4.5 ఇంచీలు వెడల్పుతో సేమ్ కలర్ క్లాత్ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము కుచ్చులన్నీ ఒకేలా పెట్టుకొని లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. కింద నుంచి పై వరకు ఇలా లెంత్ని అయితే చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ టేప్తో ఒకసారి మెజర్ చేసుకోవాలి. మొత్తం మనకి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా పాయింట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. చివరి వరకు అంటే నడుం పట్టి దగ్గర నుంచి ఇలాగా పైనుంచి చూసుకుంటే సరిపోతుంది. పైన మనకి ఎంత క్లాత్ అయితే మిగిలిందో శారీ హైట్ అనేది మనకి 38 ఇంచులు అయితే వచ్చిందండి. మిగతా క్లాత్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. పైనుంచి డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తము మనం ఎక్కడి వరకు అయితే క్లాత్ అనేది మిగిలిందో అదంతా ఇలా డ్రా చేసుకోవాలి. ఈ క్లాత్ని అయితే కట్ చేయకూడదండి, కట్ చేస్తే శారీ అనేది పాడైపోతుంది. మళ్ళీ ఈ శారీ అనేది బెల్ట్ ఓపెన్ చేసుకొని రీయూజ్ చేసుకుంటే మనకి అంటే రెడీ టు వేర్ శారీ లేకుండా నార్మల్గా అయితే మళ్ళీ యూజ్ అవుతుందండి. ఫ్రాకు డ్రెస్ ఇలా అయితే కూడా స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ అనేది కట్ చేయకుండా ఇలా అయితే చూసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకొని 4 ఇంచుల వెడల్పుతో పొడవుగా ఎక్కువ పొడవు అయితే తీసుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కువ పొడవు తీసుకుంటే మనకి ఎంత యూజ్ అవుతుందో అంత ఉంటుంది. తర్వాత ఉన్నదైతే కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే 4 ఇంచుల వెడల్పుతో క్లాత్ అని తీసుకోవాలి.
తర్వాత పళ్ళుపాటు దగ్గర 42 ఇంచీలు పొడవుతో పళ్ళుపాటుని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా కుచ్చులు పెట్టుకొని అన్నీ సమంగా వచ్చినట్టుగా ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము పిన్ అయితే పెట్టుకున్నాం కదా నడుము దగ్గర కుచ్చుల దగ్గర, ఆ పిన్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే అన్నీ సరి చేసుకుంటూ ఎగుడు దిగుడు రాకుండా నీట్గా చూసుకుంటూ సరి చేసుకోవాలన్నమాట. దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ నీట్గా సరి చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇలా మనము ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ పాయింట్ వరకు ఇలా నీట్గా కింద వరకు ఒక స్టిచ్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి వెడల్పుగా చివరి వరకు ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బక్రం పీస్ తీసుకోవాలన్నమాట. సల్వార్ ప్యాంట్లో వేస్తాం కదా బక్రము, 1.5 ఇంచ్ వెడల్పుతో ఉంటుంది. ఈ బక్రం పీస్ తీసుకొని మనం నడుము సైజు ఎంత ఉందో అది కరెక్ట్గా తీసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి మధ్యలోకి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తూ సెంటర్ నుంచి ఒక కట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని మళ్ళీ మనకి ఎలాస్టిక్ అని తీసుకోవాలండి. ఈ ఎలాస్టిక్ అనేది 6 ఇంచీలు వెడల్పుతో ఉండాలి. అంటే ఇటు అటు స్టిచ్చింగ్ పోగా 7 ఇంచీలు అయితే తీసుకున్నాను. మొత్తము మనకి మెయిన్ 6 ఇంచీలు అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతో ఇలా అయితే ఎలాస్టిక్ తీసుకొని సెంటర్ నుంచి మనం బక్రం పీస్ని అయితే కట్ చేసుకున్నాం కదా, ఒక దానిపై నుంచి మరొకటి పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకదానిపైనే మరొకటి పెట్టుకోవాలండి. అంటే రెండు కలిపి స్టిచ్ చేయకూడదు. ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అటు సైడ్ బక్రం పీస్ కూడా ఈ విధంగా రావాలి. ఎలాస్టిక్ అనేది మధ్యలోకి ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కిందన ఎలాస్టిక్ పెట్టి పైనుంచి బక్రం పీస్ ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. రఫ్ స్టిచ్ అనేది వేసుకుంటే ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఒక 4-5 స్టిచ్ల వరకు వేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనం మళ్ళీ సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా 4 ఇంచులు వెడల్పుతో, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చివరి నుంచి అంటే బక్రం చివరి నుంచి ఒక స్టిచ్ అనేది ఇలాగా చివరి వరకు వేసుకోవాలి. బక్రం చివరన స్టిచ్ అనేది పడాలండి. ఇలా చూసుకోవాలన్నమాట. నీట్గా క్లాత్ కిందన పైన ఒకేలాగా రావాలన్నమాట. ఇది మనము బెల్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని అయితే చీరలో వేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా అండి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చిన దగ్గర బక్రం చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకొని మనకు స్టిచ్ అనేది ఎక్కడ ఉంటుందో వేలుతో ఇలా పట్టుకుంటూ ఈ విధంగా అయితే మళ్ళీ ఇలాగా తిప్పి మళ్ళీ అడ్డంగా ఒక స్టిచ్ చేసి మళ్ళీ రఫ్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఎలాస్టిక్ పైన స్టిచ్ పడకుండా ఇలా ఎలాస్టిక్ని లాగుతూ క్లాత్ని ఇలా జరుపుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎలాస్టిక్ అనేది ముందుకు లాగాలన్నమాట. మన వైపుకి లాగుతూ ఇలా టైట్గా లాక్కుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ పైన అస్సలు స్టిచ్ అనేది రాకుండా చూసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ బక్రం పీస్ అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ క్లాత్ని ఇలా అడ్డం తిప్పి మళ్ళీ దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా లాగుతూ స్టిచ్ చేసుకొని ఈ చివర్లో ఇలా అడ్డం తిప్పి మళ్ళీ దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి ఎలాస్టిక్ అనేది కదలకుండా ఉంటుందండి. ఇలా సరి చేసుకొని క్లాత్ని చూడండి ఇలాగా నీట్గా ఇలా సరి చేసుకుంటూ మళ్ళీ బక్రం పీస్ పైన చివర్లో అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చివరి వరకుని. ఇప్పుడు మనకి బెల్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ బెల్ట్ని చీర దగ్గర మనం ఎక్కడైతే అంటే పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా పైనుంచి అక్కడి నుంచి ఇలాగా దానిపైనుంచి ఇలా స్టిచ్ చేసినట్టుగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చివరిది కొద్దిగా ఇలాగా మడత పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకుని ఇలా మడత పెట్టుకుంటూ పాయింట్ పెట్టుకున్న దగ్గరే ఇలాగ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చూసుకుంటూ ఈ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఎలాస్టిక్ వచ్చిన దగ్గర ఎలాస్టిక్ని ఇలా సాగదీయాలన్నమాట. ఇలాగా మన వైపుకి లాగుతూ గట్టిగా పట్టుకుని లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చున్నట్లా వస్తుందన్నమాట. ఇక్కడ ఈ ఎలాస్టిక్ వేయడం వల్ల పెద్ద సైజు వారికైనా
మనకి స్ట్రెచబుల్గా వస్తుంది కాబట్టి ఇలా అయితే ఎలాస్టిక్ మిడిల్ పాయింట్లో వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మనము లావ్ అయినా సరే ఇది అడ్జస్ట్మెంట్కి సరిపోతుంది. అందుకనిసే ఈ ఎలాస్టిక్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాత్ని కట్ చేసి 1/2 ఇంచు ఇలా లోపల మడత పెట్టి మళ్ళీ కుట్టియాలి. మన దగ్గర పిన్నులు అనేవి ఉంటాయి కదండి, ప్యాంటుకు తాలూకు పిన్నులు. ఆ పిన్నులు తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిన్ను చివర్లో, అంటే మనం ఎక్కడైతే బెల్ట్ స్టార్ట్ చేసుకున్నామో ఆ చివర్లో ఒక పిన్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి 5-6 ఇంచీలు వెడల్పుతో మరో పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అయితే పెట్టుకోవాలండి. ప్యాంట్లు స్టిచ్ చేసేటప్పుడు ఈ పిన్నులు అయితే పెడుతూ ఉంటారు, ఆ పిన్నులు అయితే తీసుకోవాలండి. మళ్ళీ 5-6 ఇంచుల గ్యాప్తో మరో పిన్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలండి. ఇలా ప్రెస్ చేసి పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని మళ్ళీ బెల్ట్ లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి పైన క్లాత్ అనేది ఉంది కదా, కట్ చేయకుండా ఉంచాము కుచ్చుల దగ్గర, ఆ క్లాత్ అయితే లోపలికైతే వెళ్తుందండి. మనం చీర కట్టేటప్పుడు ఎలా అయితే మనకి క్లాత్ లోపలికి వెళ్తుందో అదే విధంగా కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా చివర్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకుంటూ పైనుంచి చివర్లో మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా చివరి వరకు వేసుకున్నాక మళ్ళీ ఎలాస్టిక్ వచ్చే దగ్గర మాత్రం ఎలాస్టిక్ని అయితే ఇలా సాగదీస్తూ ఎలాస్టిక్ పైన అయితే ఇప్పుడు స్టిచ్ అనేది వస్తుంది. ఎలాస్టిక్ని సాగదీస్తూ ఇలా మళ్ళీ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా ఈజీ మెథడ్లో అయితే రెడీమేడ్ సారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిషన్ దగ్గర, ఆ పిన్నులు అయితే మళ్ళీ మనం సైజ్ చూసుకుంటూ ఇలా, అంటే నడుం సైజు మనకి 38 ఇంచీలు తీసుకున్నాం కదా, అందులో 2 ఇంచీలు తగ్గించుకుంటూ ఇలా మళ్ళీ పిన్నులు అయితే పెట్టుకోవాలి. చివరిలో ఒక పిన్ను పెట్టుకున్నాక మళ్ళీ 2 ఇంచెస్ తగ్గించుకుంటూ మరో పిన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ అనేది వేసాం కాబట్టి దాని గురించి అండి. ఈ విధంగా మళ్ళీ చివరి పాయింట్ దగ్గర ఇగోండి ఇలాంటి పిన్నులు అయితే దొరుకుతాయి అన్నమాట. మొదట పెట్టుకున్నవి కొంచెం పెద్దగా ఉంటాయి, చివర్లో అంటే హై ఉక్కులు ఎలా అయితే ఉంటాయో అలాగనమాట. ఈ విధంగా మళ్ళీ లోపల నుంచి ఇంకొకటి క్లిప్లా పెట్టుకొని ఇలా అయితే గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి ఊడిపోకుండా చాలా ఎక్కువ రోజులైతే వస్తాయండి. మనకి రెడీమేడ్ సారీ ఎలా అయితే దొరుకుతుందో మార్కెట్లో అదే విధంగా ఉంటుందన్నమాట. సేమ్ చూడండి ఇలాగా చూసుకోవాలన్నమాట, ఎక్కడైతే మనకు వచ్చిందో అన్నది ఇలా చూసుకుంటూ మరో పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచులు తగ్గించుకుంటూ ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లోపల నుంచి బయటకైతే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మరో పిన్ అయితే వస్తుంది, దీని మీద పెట్టి మళ్ళీ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా అయితే నొక్కి పట్టుకోవాలండి. ఈ విధంగా అయితే రెడీ టు సారీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే రెడీ టు సారీ అనేది రెడీ అయిపోతుందండి. ఫైనల్గా అయితే చీర అనేది రెడీ అయిపోయింది. నేను కూడా ఒకసారి వేసి చూసుకున్నాను, చాలా బాగా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు కస్టమర్ కూడా వేసి చూస్తారండి, చాలా హ్యాపీ అనమాట వాళ్ళకు కూడా. మీకు కూడా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.